జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ బ్లాస్ట్ జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్టు స్థానికులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలని పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా బ్లాస్ట్ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు మృతదేహాలు తరలించారు. 24 మంది పోలీసులు, 4 పౌరులు శ్రీనగర్లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ మధు, మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, యాక్చువల్లీ ఏమైనా అప్డేట్స్ వచ్చాయా మనం మాట్లాడుకున్న తర్వాత? జరుగుతోంది ఏంటి, ఏం చెప్తున్నారు? కొనసాగుతుంది రమణ. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం చనిపోయినటువంటి వారి సంఖ్య అయితే ఇంకా బయటికి రాలేదు. ఇప్పటి వరకు 7గురు చనిపోయారు. ఒక 20 మందికి పైగా తీవ్ర గాయాలైతే అయ్యారు. ఆ బ్లాస్ట్ కి సంబంధించి, ఆ బ్లాస్ట్ ఎలా అయితే జరిగిందో ఆ జరగడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆ మిస్టరీని ఛేదించే పనిలో అయితే ప్రస్తుతం పోలీసులు పడ్డారు. ఏదైతే పట్టుబడినటువంటి ఫరీదాబాద్ లో పట్టుబడినటువంటి అమోనియం నైట్రేట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా బాంబ్ బ్లాస్ట్లలో వాడేటటువంటి పదార్థం. సో దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పెట్టడం, ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టిన తర్వాత అందులోనూ వాండెడ్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ కి సంబంధించి అదంతా కూడా పూర్తిగా చలిగా ఉన్నటువంటి ఏరియా. అంటే చలికాలం, అందులోనూ అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో అంత ఇంపార్టెంట్ గా, అంత అర్జెంట్ గా ఎందుకని వాటిని తనిఖీ చేయాల్సి వచ్చింది? తనిఖీ చేసేటటువంటి క్రమంలో జరిగినటువంటి మిస్టేక్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఆ తనిఖీ చేసే క్రమంలో అక్కడికి బాంబ్ స్క్వాడ్ కానీ లేకపోతే ఎవరైనా నిపుణులు సమక్షంలోనే తనిఖీ చేశారా అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే బాంబ్ స్క్వాడ్ లేకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనే ఆ తనిఖీలు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా బై మిస్టేక్ బ్లాస్టింగ్ జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరిగిన ఈ విస్ఫోటనం ఏదైతే ఉందో ఆ బ్లాస్టింగ్ కి ప్రధాన కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది రమణ. రైట్ నౌ చూడాలి, ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ కాబట్టి ఒక ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఎందుకు ఈ బ్లాస్టింగ్ జరిగింది, బ్లాస్టింగ్ జరగడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రమణ. మధు, జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ అంటే బేసిక్గా ఏం జరిగింది అనేది ఒక నిర్ధారణకు వస్తారు. అలా ఏమైనా వచ్చారా? ఏం చెప్తున్నారు? వాళ్ళ వెర్షన్ ఏంటి అసలు? అంటే ఇక్కడ ఒకటి పూర్తిగా కూడా జరిగినటువంటి బ్లాస్టింగ్ లో తనిఖీలు చేసేటటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంలో అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్నారు. అక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ బ్లాస్టింగ్ జరిగింది అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అది. సో ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం అయితే పూర్తిగా కూడా దీనికి కుట్ర కోణం అనేది లేదు, కేవలం తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తుండగానే ఈ బ్లాస్టింగ్ జరిగింది అనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కానీ అదే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవట్లేదు. ఒకవైపు దర్యాప్తు జరుపుతుండగానే మరోవైపు దీంట్లో ఉగ్రకోణం ఏదన్నా ఉందా అనేది కూడా కీలకం. ఎందుకంటే పోస్టర్లు కూడా వెళితే అతి త్వరలో భారీ బ్లాస్టులు జరుగుతాయి అనేటటువంటి పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్లు కూడా ఉన్న ఆ కేసు కూడా పూర్తిగా కూడా ఇదే పోలీస్ స్టేషన్ లో నమోదై ఉన్న నేపథ్యంలోనే దానికి వీటికి ఏదైనా లింకులు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో ఆ కేసు ఉంది. అండ్ మరోవర్ ఈ పేలుడు పదార్థాలు కూడా ఎక్కడైనా దొరకడంతో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలన్నింటినీ కూడా బయటకు తీసే పనిలో పడ్డారు. కాబట్టి చూడాలి, వితిన్ 2-3 అవర్స్ లోనే పోలీసు ఉన్నతాధికారులు బ్లాస్ట్ కి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదైతే
పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అమోనియం నైట్రేట్ ను అక్కడ ఉన్నటువంటి పోలీసులు తనిఖీ చేసేటటువంటి క్రమంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది అనేది ఒక ప్రాథమిక అంచనా అయితే వచ్చారు రమణ. ఓకే, థ్యాంక్ యూ మధు.